గెలిచిన తర్వాత టీడీపీకించి ఆ పార్టీ నిండా ముంచి మరి బీఆర్ఎస్లో రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో రాకముందు ఇదే హరీశ్వరరావు గారిని కేటీఆర్ గారిని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పార్టీలో రాకపోతే మీకు డెవలప్మెంట్ జరగదని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి అటువంటి వాడు మళ్ళా పార్టీలో కలిసిన తర్వాత బీఆర్ఎస్ ఫ్లోలా 2 సార్లు గెలిచి నేను హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటాడు. నువ్వు వాస్తవానికి కార్పొరేటర్ కూడా గెలిచే స్థాయి కాదు నీది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అలయన్స్ ఉండేప్పటికే ఆ యొక్క గెలుపు వచ్చింది. దాని తర్వాత టీడీపీని మోసం చేసి బీఆర్ఎస్లోకి వచ్చి మరి బీఆర్ఎస్ ఫ్లోతో 2 సార్లు గెలిచి నేను హ్యాట్రిక్ ఎమ్మెల్యేను. నువ్వు కుత్బుల్లాపూర్కు ఒరగబెట్టింది ఏముంది? 3 సార్లు గెలిచినవు. 3 సార్లు నువ్వేం చేసినావు చెప్పు. ఇంకా నేనన్నా కుత్బుల్లాపూర్ ప్రజలు యునానిమస్ గెలిపి మన స్వతంత్ర అభ్యర్థి గెలిపించిన తర్వాత బస్తీలలో కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఓపెన్ డ్రైన్ ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజు, మాంజీరా వాటరు, ఈ స్కూల్ డెవలప్మెంటు, ఆ రోజు రాజీవ్ గురగల్ప, ఇంద్రమ్మ ఇండ్లు, ఈ రకంగా వేలాది ఇండ్లు కాంగ్రెస్ సాయంలో ఇవ్వడం జరిగింది. మరి నువ్వు 3 సార్లు గెలిచి మరి గతంలో 2018 ఎన్నికలలో కానీ 2023 ఎన్నికలలో కానీ ఏవైతే స్టోన్లు వేసిరో పబ్లిక్ తన ఓటు దండుకోవడానికి మోసం చేయడానికి స్టోన్లు వేసి డెవలప్మెంట్ స్టోన్లు వేసి ఎక్కడ కూడా ఇనాగ్రేషన్ కాలేవు. 23లో కూడా అదే పరిస్థితి. మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మరి నువ్వే చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో డబ్బులు లేవు, మరి మేము టీఆర్ఎస్లో వేసినామని. నీ ముఖానికి ఎప్పుడైనా బాబు, నీ ముఖానికి ఎప్పుడైనా కుత్బుల్లాపూర్లో ఏం డెవలప్ చేసావో చెప్పు. ఏం డెవలప్ అయ్యా అంటే ప్రభుత్వ భూములన్నీ నువ్వు ఎమ్మెల్యేకి వచ్చినాకనే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, కేటీఆర్ ఈ యొక్క మున్సిపల్ మంత్రి అయినాక మరి మా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ భూములన్నీ అమ్మిపించిన ఘనత నీదే. భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి నేను మరి గతంలో కూడా పేపర్లలో చాలాసార్లు వచ్చింది. మరి ఈరోజు ముఖ్యమంత్రిని తిట్టే స్థాయా? నువ్వు నూకుడు పనుల మీద అడక తింటోళ్ళు ఇలా ముఖ్యమంత్రిని తిట్టే స్థాయా? ఒక్కసారి తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో సిటీలో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండు. ప్రజా సౌలభ్యం కొరకు ఈ యొక్క మన సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్, అదేవిధంగా హైదరాబాద్ కార్పొరేషన్, మరి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 4th సిటీ మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈ యొక్క హైదరాబాద్లో ఏం చేసిరో చెప్పాలి. అదేవిధంగా మరి మైనంపల్లి గారు మొన్న ఏదైతే మాట్లాడిండో మరి కేటీఆర్ గారు పోయి మాట్లాడినాక వివేకానందకు మైనంపల్లి మీద మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మైనంపల్లి ఇంటికాడ కూర్చున్నావు 10 ఏళ్ళు, పొద్దుగా లేస్తే ఆడికించే కార్యక్రమాలు చేతురు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ అవసరానికి ఒక్కోసారి మాట్లాడే విధంగా మరి ఏదైతే మాట్లాడుతున్నావో హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పేసి మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి మీద ఏవైనా అవాకులు చెవాకులు పేలితే బిడ్డ నీ కథ ఏందో నేను బస్తీలాలు తిరగనీయమని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మరి నువ్వు కుత్బుల్లాపూర్లో మరి అంత పెద్ద 3 సార్లు హ్యాట్రిక్ అంటున్నావు కదా, రేపు రాజీనామా చేయి, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒక కార్పొరేటర్ కూడా స్వతంత్ర అభ్యర్థికి గెలవలేవు, నేను గెలిచి చూపిస్తా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా వివేకానందకు ముఖ్యమంత్రి గారిని కానీ అదేవిధంగా మా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుల్ని కానీ మైనంపల్లి గారిని కానీ నీది అనే స్థాయి కాదు నువ్వు. ఎందుకంటే మైనంపల్లి గారి ఇంటికాడ 10 ఏళ్ళు కూర్చున్నావు. గతంలో మొన్న రాష్ట్ర ప్రభుత్వం రాగానే కూడా పోయి బ్యానం పెట్టినావు పార్టీలోకి వస్తా అని చెప్పి. వాళ్ళు నీకు మంత్రి ఏమయ్యా అంటాక మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ ఉండిపోయినావు. జాగ్రత్త తస్మా.